హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామెంట్ సెక్షన్లో ఇద్దరు అడిగారండి, అక్క 2 ఎపిసోడ్స్ 1 వీడియోలో చేయండి అని. అలా చేయడం కొంచెం కష్టమేనండి, ఎందుకంటే నాకు 2 ఇయర్స్ బేబీ ఉంది, అలానే తనని ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. లేదక్క మాకు 2 ఎపిసోడ్స్ 1 వీడియోలోనే కావాలి అని అంటే కనుక నేను వీడియోస్ని ఆల్టర్నేట్ డేస్లో అప్లోడ్ చేస్తానండి. సింగిల్ ఎపిసోడ్ అయినా పర్వాలేదు, కానీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి అని అన్నా ఓకేనండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం సీజన్ 3లోని ఎపిసోడ్ 3లో ఉన్నామండి. ఈ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. మీకు అర్థమవకపోతే కనుక వీడియోని మరొకసారి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాథరీను డీమాన్కి కాల్ చేస్తుంది. క్లౌజ్, స్టీఫెన్ ఇద్దరు చికాగోలో ఉన్నారని చెప్తుంది. డీమాన్ కూడా సరే అంటాడు. క్లౌజ్ స్టీఫెన్ని చికాగోకి తీసుకుని వస్తాడు. స్టీఫెన్ తన మంచిగా మారకముందు, అంటే లెక్సీని కలవకముందు చికాగోలోనే ఉండేవాడు. స్టీఫెన్కి అక్కడికి వెళ్ళగానే తన గతం గుర్తుకు వస్తుంది. తను ఎంత క్రూరంగా మనుషుల్ని చంపేవాడో. క్లౌజ్ స్టీఫెన్తో నీకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఇక్కడ బాగా ఎంజాయ్ చేసావు కదా అని అంటాడు. అది విన్న స్టీఫెను ఆ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు. స్టీఫెన్కి తనకి క్లౌజ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో గుర్తుకు రాదు, కానీ ఇక్కడ మనకి క్లౌజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని చూపిస్తారు. స్టీఫెను గ్లోరియా అనే ఒక మంత్రగత్తె రన్ చేసే క్లబ్కి వెళ్తాడు. గ్లోరియా స్టీఫెన్ చూడగానే తనని గుర్తుపడుతుంది. తన పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంది. ఆ క్లబ్లోనే స్టీఫెన్ ఒక అమ్మాయిని కలుస్తాడు. తన పేరే రెబకా. తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ప్రజెంట్లో స్టీఫెన్ క్లౌజ్ని మనం ఎందుకు తిరిగి వచ్చామో అని అడుగుతాడు. దానికి క్లౌజ్, నేను శాపాన్ని ఎందుకు బ్రేక్ చేయలేకపోయానో అన్న విషయం తెలుసుకోవడానికి వచ్చాము అని అంటాడు. డీమాను ఎలినా దగ్గరికి వస్తాడు. ఎలినాతో స్టీఫెన్ చికాగోలో ఉన్నాడు, మనం ఇప్పుడు చికాగో వెళ్ళబోతున్నాం, కాబట్టి నీ లగేజ్ నువ్వు ప్యాక్ చేసుకో అని అంటాడు. ఎలినా డీమాను ఇద్దరూ కలిసి స్టీఫెన్ కోసం చికాగోకి బయలుదేరతారు కారులో. డీమాను ఎలినాకి స్టీఫెన్ డైరీని ఇస్తాడు. ఎలినా ఆ డైరీ తీసుకుంటుంది. క్లౌజ్, స్టీఫెన్ ఇద్దరూ కలిసి గ్లోరియా క్లబ్కి వస్తారు. గ్లోరియా క్లౌజ్ని స్టీఫెన్ని చూస్తుంది. స్టీఫెన్ గ్లోరియాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. స్టీఫెన్ గ్లోరియాతో ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతాడు. అది విన్న క్లౌజ్, తను చాలా పవర్ఫుల్ మంత్రగత్తె అని అంటాడు. గ్లోరియా స్టీఫెన్ దగ్గరకు వచ్చి నేను కొన్ని హర్బ్స్ అలానే మంత్రాలతో జీవిస్తున్నాను అని చెప్తుంది. క్లౌజ్, గ్లోరియా మాట్లాడుకుంటూ ఉంటారు. గ్లోరియా క్లౌజ్తో నువ్వెందుకు ఎక్కడికి వచ్చావో నాకు తెలుసు అని అంటుంది. క్లౌజ్ గ్లోరియాతో నేను శాపాన్ని బ్రేక్ చేయడానికి అన్నీ చేశాను, కానీ నేనెందుకు తోడేలు జాతికి చెందిన వారిని హైబ్రిడ్గా మార్చలేకపోతున్నాను అని అడుగుతాడు. దానికి గ్లోరియా ఆ విషయం మనకు తెలియాలంటే ఒరిజినల్స్కి సంబంధించిన మంత్రగత్తెను కలవాలి అని అంటుంది. క్లౌజ్ ఒరిజినల్స్కి సంబంధించిన మంత్రగత్తె చనిపోయింది అని అంటాడు. గ్లోరియా క్లౌజ్తో ఏం పర్వాలేదు, తనతో మనం కనెక్ట్ అవ్వచ్చు, కాకపోతే నాకు రెబకా కావాలి, నాకు కావాల్సింది రెబకా దగ్గర ఉంది అని అంటుంది. స్టీఫెన్ పక్కనే ఉండి వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటాడు. అయితే స్టీఫెన్కి అక్కడ కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. ఆ ఫోటోల్లో తను క్లౌజ్ కలిసి దిగిన ఫోటో ఉంటుంది. అది చూసిన స్టీఫెన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. స్టీఫెన్ చికాగోలో ఉండేటప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. డీమాను, ఎలినా ఆ అపార్ట్మెంట్కి వస్తారు. డీమాను ఎలినాతో ఇది స్టీఫెన్ పర్సనల్ అపార్ట్మెంట్ అని చెప్తాడు. అక్కడ ఉన్న ఒక సీక్రెట్ రూమ్ని డీమాను ఎలినాకి చూపిస్తాడు. ఎలినా ఆ రూమ్లో ఏముందా అని వెళ్ళి చూస్తుంది. అయితే అక్కడ గోడ మీద చాలా పేర్లు ఉంటాయి. ఇవేంటి అని ఎలినా డీమాన్ని అడుగుతుంది. డీమాను ఎలినాతో స్టీఫెన్ ఎవరినైతే చంపుతాడో వాళ్ళ పేర్లని ఇక్కడ రాస్తాడు అని చెప్తాడు. అది చూసిన ఎలినా స్టీఫెన్ ఎంతమందిని చంపాడా అని అడుగుతుంది. దానికి డీమాన్ అవునని చెప్తాడు. డీమాను ఎలినాతో నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వస్తాను అని చెప్తాడు. తరువాత డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ క్లౌజ్ని అసలు మన ఇద్దరు ఫోటో అక్కడ ఎందుకు ఉంది, మన ఇద్దరం ఎప్పుడు కలిసాము, మన ఇద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అయినా నాకు నువ్వెందుకు గుర్తులేవు అని అడుగుతాడు. క్లౌజ్ గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. క్లబ్లో స్టీఫెన్, రెబకా చాలా క్లోజ్ అవుతారు. స్టీఫెన్ రెబకా మెడలో ఉన్న లాకెట్ని చూస్తాడు. రెబకా స్టీఫెన్తో ఇది నాకు ఒక మంత్రగత్తె ఇచ్చింది, ఇది చాలా పవర్ఫుల్, దీన్ని నేను చాలా జాగ్రత్తగా దాచుకోవాలి అని అంటుంది. ఈ లాకెట్నే ప్రజెంట్లో స్టీఫెన్ ఎలినాకి ఇస్తాడు. స్టీఫెన్ అండ్ రెబకా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి క్లౌజ్ వస్తాడు. క్లౌజ్ రెబకాతో మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదా అని అంటాడు. దానికి రెబకా నేను ఇంకొంచెం సేపు స్టీఫెన్తోనే ఉంటాను అని అంటుంది. క్లౌజ్ లేదు నా చిట్టి చెల్లెల, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. ప్రజెంట్లో స్టీఫెన్ క్లౌజ్తో అంటే రెబకా మీ చెల్ల, అంటే నాకు ఇంకొక ఒరిజినల్ వ్యాంపైర్ తెలుసు అన్నమాట అని అంటాడు. దానికి క్లౌజ్ కూడా అవునంటాడు.
క్లౌజు స్టిఫెన్ని ఒక ప్లేస్కి తీసుకువస్తాడు. ఆ ప్లేస్లో తన ఫ్యామిలీలందరినీ చంపేసి ఒక చెక్క బాక్సుల్లో పెట్టి ఉంచుతాడు. క్లౌజు రెబెకా బాక్స్ దగ్గరికి వచ్చి దానిని ఓపెన్ చేస్తాడు. తరువాత రెబెకా గుండెల్లో ఉన్న డాగర్ని బయటికి తీస్తాడు. స్టిఫెను, నీ ఫ్యామిలీని అందరినీ ఎలా చంపుతున్నావు, ఈ ట్రిక్స్ అని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు. దానికి క్లౌజు, నేను చాలా ట్రిక్స్ నీ దగ్గర నుండే నేర్చుకున్నాను అని అంటాడు. తర్వాత మళ్ళీ క్లౌజు గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. క్లౌజు, స్టిఫెను, రెబెకా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని స్టిఫెను కంపైల్ చేసి ఎలా టార్చర్ చేస్తాడంటే క్లౌజు పక్కనే కూర్చుని స్టిఫెన్ని గమనిస్తూ ఉంటాడు. ప్రజెంట్లో క్లౌజు అక్కడున్న వాచ్మ్యాన్తో, రెబెకా లేస్తే తనని గ్లోరియా క్లబ్కి రమ్మని చెప్పు అని చెప్తాడు. తరువాత స్టిఫెన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను గ్లోరియా క్లబ్కి వెళ్తాడు. గ్లోరియాని చూస్తాడు. గ్లోరియా కూడా డీమాన్ని చూస్తుంది. డీమాను గ్లోరియాతో స్టిఫెన్ ఎక్కడికి వచ్చాడని అడుగుతాడు. దానికి గ్లోరియా, అవును వచ్చాడు, తన క్లౌజ్తో కలిసి ఎక్కడికి వచ్చాడు అని చెప్తుంది. డీమాను గ్లోరియాతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతాడు. దానికి గ్లోరియా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ తిరిగి ఈరోజు నైట్ ఇక్కడికి వస్తారు అని చెప్తుంది. ఎలీనా అపార్ట్మెంట్లో స్టిఫెన్ డైరీని చదువుతూ ఉంటుంది. అయితే అందులో స్టిఫెన్ మారక ముందు ఎలా ఉండేవాడో అన్నది అందులో రాసి ఉంటుంది. అప్పుడే క్లౌజు స్టిఫెన్ని తీసుకుని ఆ అపార్ట్మెంట్కి వస్తాడు. వాళ్ళ శబ్దం విన్న ఎలీనా వెళ్ళి ఆ సీక్రెట్ రూమ్లో దాక్కుంటుంది. లోపలికి రావడంతోనే క్లౌజు ఆ సీక్రెట్ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. క్లౌజు స్టిఫెన్తో, కావాలంటే నువ్వు టార్చర్ చేసి చంపేసిన ఆ వ్యక్తి పేరు ఆ గోడ మీద ఉంటుంది, వెళ్ళి చూసుకో అని అంటాడు. స్టిఫెను ఆలోచనలో పడతాడు, అసలు క్లౌజ్కి తన విషయాలన్నీ ఎలా తెలుసా అని. తరువాత స్టిఫెను ఆ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు. అయితే అక్కడ ఎలీనా ఉంటుంది. స్టిఫెను ఎలీనాని చూస్తాడు. ఎలీనా అక్కడ ఉన్న విషయం క్లౌజ్కి తెలియకూడదని స్టిఫెను క్లౌజ్తో, అవును నువ్వు చెప్పింది నిజమే, నా గురించి నీకంతా తెలుసు అని చెప్పి క్లౌజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా వర్వైన్ ఇంజెక్షన్ని చేతిలో పట్టుకుని రెడీగా ఉంటుంది. క్లౌజు స్టిఫెను మళ్ళీ తిరిగి వస్తారేమో అని. ఈలోగా డీమాన్ వస్తాడు. డీమాను ఎలీనాతో, ఈరోజు నైట్ మనం గ్లోరియా క్లబ్కి వెళ్ళబోతున్నాము, క్లౌజు స్టిఫెను అక్కడికి వస్తారు అని చెప్తాడు. డీమాను ఎలీనా ఒక ప్లాన్ చేస్తారు. అదేంటంటే డీమాను స్టిఫెన్ని క్లౌజుకి తెలియకుండా బయటికి రప్పిస్తాడు. డీమాను క్లౌజ్ దగ్గరికి వెళ్తాడు. బయటకు వచ్చిన స్టిఫెన్ని ఎలీనా వర్వైన్తో ఇంజెక్ట్ చేసి తనని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి, అదే వీళ్ళ ప్లాన్. క్లౌజు స్టిఫెను ఇద్దరూ మళ్ళీ గ్లోరియా క్లబ్కి వెళ్తారు. వాళ్ళు రెబెకా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. క్లౌజు స్టిఫెన్కి మళ్ళీ గతం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టిఫెను, రెబెకా, క్లౌజు ముగ్గురు క్లబ్లోనే ఉంటారు. అయితే అక్కడికి పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు షూట్ చేసుకుంటూ వస్తారు. స్టిఫెను, రెబెకా ఒక ప్లేస్ దగ్గర దాక్కుంటారు. అయితే రెబెకా స్టిఫెన్తో, వాళ్ళు వచ్చేశారు అని అంటుంది. స్టిఫెను రెబెకాతో, ఎవరు వచ్చింది, ఎవరి నుంచి మీరు తప్పించుకుని తిరుగుతున్నారు అని అడుగుతాడు. రెబెకా సమాధానం చెప్పబోయే లోపే క్లౌజు రెబెకాని పిలుస్తూ వచ్చి రెబెకాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. రెబెకా వెళ్ళిపోతూ ఉండగా తన మెడలో ఉన్న లాకెట్ చైన్ కింద పడిపోతుంది. ఆ చైన్ని స్టిఫెన్ చూస్తాడు. రెబెకాని బయటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత క్లౌజ్ తిరిగి స్టిఫెన్ దగ్గరికి వస్తాడు. క్లౌజు స్టిఫెన్ని కంపైల్ చేసి, నువ్వు నన్ను మా చెల్లిని మర్చిపోతావు, నీకేమి గుర్తుండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రజెంట్లో స్టిఫెను క్లౌజ్తో, అంటే నన్ను కంపైల్ చేసి నువ్వు నేనంతా మర్చిపోయేలాగా చేశావు అని అంటాడు. స్టిఫెను క్లౌజ్తో, నువ్వెవరి దగ్గర నుంచో తప్పించుకుని తిరుగుతున్నావు, వాళ్ళకి తెలియకూడదని నువ్వు నన్ను కంపైల్ చేసి నేను నిన్ను మర్చిపోయేలాగా చేశావు అని అంటాడు. ఈలోగా డీమాను స్టిఫెన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. స్టిఫెను, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టిఫెను డీమాన్తో, నువ్వు ఎలీనాని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు, క్లౌజ్ కనుక ఎలీనాని చూస్తే తనెందుకు తోడేలు జాతికి చెందిన వాడిని హైబ్రిడ్గా మార్చడం లేదో అర్థమైపోతుంది. ఆ తర్వాత క్లౌజు ఎలీనాని చంపేస్తాడు. నువ్వెక్కడి నుంచి తనని తీసుకుని వెళ్ళిపో అని అంటాడు. డీమాను, ఈ విషయం నాకు కాదు తనకి చెప్పు అని చెప్పి ఎలీనాని చూపిస్తాడు. స్టిఫెను ఎలీనా దగ్గరికి వెళ్తాడు. ప్లాన్ ప్రకారం డీమాను క్లౌజ్ దగ్గరికి వెళ్తాడు. క్లౌజు డీమాను చూసి, నువ్వు నన్ను ట్రాక్ చేయడం మానడం లేదు అని అంటాడు. డీమాను క్లౌజ్తో, నువ్వు నా తమ్ముడు స్టెఫెన్ని వదిలే, నేను నీతో పాటు ఉంటాను అని అంటాడు. క్లౌజు డీమాన్ మీద అటాక్ చేస్తాడు. తనని పక్కనే ఉన్న చెక్క ముక్కతో గుండెల్లో పొడిచి చంపేద్దామని అనుకుంటాడు. క్లౌజు డీమాన్ని పొడవబోతూ ఉండగా గ్లోరియా అక్కడికి వచ్చి క్లౌజ్ని ఆపి డీమాన్ని కాపాడుతుంది. మీరేదైనా ఉంటే నా క్లబ్ బయటికి వెళ్ళి చూసుకోండి, నా క్లబ్లో ఎలాంటి హత్యలు జరగకూడదు అని అంటుంది. ఎలీనా స్టెఫెన్తో, మనం ఇంటికి వెళ్ళిపోదాం రా అని అడుగుతుంది. స్టెఫెను ఎలీనాతో, లేదు నేను ఇదివరకు స్టెఫెన్లా లేను, నేనంతా మారిపోయాను,
నేను ఇప్పుడు చాలా క్రూరంగా తయారయ్యాను అని అంటాడు. ఎలీనా ఏం పర్వాలేదు అని స్టీఫెన్ని హగ్ చేసుకుంటుంది. ఎలీనా వర్బెన్ని స్టీఫెన్కి ఇంజెక్ట్ చేయబోతూ ఉండగా స్టీఫెను ఆపుతాడు. స్టీఫెను ఎలీనాతో, లేదు ఇలాంటి ట్రిక్స్ ఏమి నా దగ్గర పనిచేయవు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, నీతో ఉండడం కానీ నీతో మాట్లాడడం కానీ నిన్ను చూడడం కానీ నాకు ఇష్టం లేదు అని అంటాడు. అది విన్న ఎలీనా చాలా బాధపడుతుంది. తరువాత స్టీఫెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను ఎలీనాను తీసుకుని తిరిగి మిస్టిక్ ఫాల్స్కి వెళ్ళిపోతాడు. క్యారలైన్ని వాళ్ళ నాన్న టార్చర్ చేస్తూ ఉంటాడు. క్యారలైన్ వాళ్ళ నాన్నతో నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది. బిల్లు క్యారలైన్ని నువ్వు ఎండలో ఎలా నడవగలుగుతున్నావని అడుగుతాడు. తరువాత తన చేతికి ఉన్న రింగ్ని చూస్తాడు. ఆ రింగ్ తీసి పక్కన పడేస్తాడు. పైన ఉన్న విండోను ఓపెన్ చేసి క్యారలైన్ మీద ఎండపడేలాగా చేస్తాడు. క్యారలైన్ కాలిపోతూ బాధతో అరుస్తూ ఉంటుంది. పోలీస్ షెరీఫ్ క్యారలైన్ గురించి కంగారు పడుతుంది. తనకి ఫోన్ చేసి అడుగుతుంది ఎక్కడున్నావని, కానీ తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈలోగా పోలీస్ షెరీఫ్ దగ్గరికి టైలర్ వస్తాడు. టైలరు పోలీస్ షెరీఫ్తో వాళ్ళ అమ్మ క్యారలైన్ని ఏం చేసిందో చెప్తాడు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి క్యారలైన్ దగ్గరికి వెళ్తారు. బిల్ని పోలీస్ షెరీఫ్ బెదిరిస్తుంది. మన కూతుర్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి బిల్లు మన కూతురు ఒక వ్యాంపైరు అని అంటాడు. పోలీస్ షెరీఫ్ టైలర్ని పిలుస్తుంది. టైలర్ వచ్చి క్యారలైన్ని విడిపిస్తాడు. తరువాత క్యారలైన్ని తీసుకుని టైలర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీస్ షెరీఫ్ టైలరు క్యారలైన్ని తీసుకుని ఇంటికి వస్తారు. క్యారలైన్ వాళ్ళ మమ్మీతో, నేను వ్యాంపైర్గా మారినందుకు డాడీకి నేనంటే ఇష్టం లేదు అని అంటుంది. వాళ్ళ మమ్మీ తనని ఓదారుస్తుంది. క్లౌసు ఎంతసేపటికి రెబ్కా గ్లోరియా క్లబ్కి రాకపోవడంతో తనే రెబ్కా దగ్గరికి వస్తాడు. అయితే బాక్స్లో రెబ్కా కనిపించదు. బాక్స్ పక్కనే వాచ్మ్యాన్ కూడా చనిపోయి ఉంటాడు. క్లౌసు రెబకాని పిలుస్తూ ఉంటాడు. ఈలోగా రెబ్కా క్లౌస్ దగ్గరికి వచ్చి డాగర్తో తన గుండెల్లో పొడి చేస్తుంది. రెబ్కా తన గతంలోకి వెళ్తుంది. క్లబ్ నుంచి క్లౌసు రెబ్కాని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత క్లౌసు రెబ్కాతో మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళు వచ్చేశారు అని అంటాడు. రెబకా క్లౌస్తో, లేదు నేను రాను, ఎంతకాలమని మనం ఇలా పారిపోతూ ఉంటాము అని అంటుంది. క్లౌసు రెబకాతో, నువ్వెక్కడే చనిపోవాలనుకుంటున్నావా అని అంటాడు. రెబకా క్లౌస్తో, నేను ఎక్కడికి పారిపోను, నేను స్టీఫెన్తో పాటే ఉంటాను అని అంటుంది. క్లౌసు, స్టీఫెనా నేనా, ఇద్దరిలో ఎవరినో ఒకరినే ఎంచుకోమని అంటాడు. అయితే రెబకా స్టీఫెన్ని ఎంచుకుంటుంది. క్లౌజు డాగర్తో రెబకా గుండెల్లో పొడి చేస్తాడు. ప్రజెంట్లో క్లౌజు రెబకాతో, నేను నీకు సర్ప్రైజ్ తీసుకువచ్చాను అని స్టీఫెన్ని చూపిస్తాడు. రెబకా స్టీఫెన్ని చూసి స్టీఫెన్ అని పిలుస్తుంది. క్లౌజు స్టీఫెన్ దగ్గరికి వెళ్తాడు. తనని కంపైల్ చేసి ఇప్పుడు నీకంతా గుర్తుకు వస్తుంది అని అంటాడు. వెంటనే స్టీఫెన్కి రెబకా గుర్తుకు వస్తుంది. స్టీఫెన్కి క్లౌజ్ కూడా గుర్తుకు వస్తాడు. స్టీఫెన్ క్లౌజ్తో, మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అని అంటాడు. దానికి క్లౌజ్ కూడా అవునంటాడు. క్లౌజు రెబకా దగ్గరికి వస్తాడు. రెబకాతో, గ్లోరియా నిన్ను కావాలని అడిగింది, నీ దగ్గర తనకు కావలసిన వస్తువు ఉందంట, అది ఉందా అని అడుగుతాడు. రెబకా ఆ వస్తువు అని ఆలోచిస్తూ తన మెడలో చూసుకుంటుంది. అయితే తన మెడలో ఉన్న లాకెట్ కనిపించదు. క్లౌజ్తో, నా లాకెట్ని ఏం చేసావని అడుగుతుంది. దానికి క్లౌజు, నాకే లాకెట్ గురించి తెలీదు అని అంటాడు. రెబకా లాకెట్ గురించి అక్కడంతా వెతుకుతూ ఉంటుంది. స్టీఫెన్ పక్కనే ఉండి తనకు తెలుసు కూడా ఏమీ తెలియదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతాడు. గతంలో క్లౌజు స్టీఫెన్ని కంపైల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత స్టీఫెన్ ఆ క్లబ్లోనే ఉంటాడు. అయితే తనకి రెబ్కా లాకెట్ కనిపిస్తుంది. స్టీఫెన్ ఆ లాకెట్ని తీసుకుంటాడు. అయితే అదంతా పక్కనే ఉండి క్యాథరిన్ చూస్తూ ఉంటుంది. ఈలోగా స్టీఫెన్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. స్టీఫెన్తో, నేను నీకోసం రాలేదు అని చెప్పి తన దగ్గర ఉన్న క్లౌజు రెబకా ఫొటోస్ని చూపిస్తాడు. వీళ్ళని ఎప్పుడైనా చూసావని అడుగుతాడు. ఆ ఫోటోని చూసి స్టీఫెన్, లేదు నేను చూడలేదు అని చెప్తాడు. క్యాథరిన్ చికాగోకి వస్తుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. క్లౌజ్ నుంచి తప్పించుకున్న క్యాథరిన్ తిరిగి క్లౌజ్ ఉన్న చికాగోకి ఎందుకు వచ్చింది అన్న విషయం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.